మూవీ ఓపెన్ అవగానే మూవీలో మన హీరోయిన్ పేరు వచ్చేసి దివ్య. తను తన ఫ్రెండ్స్ తో కలిసి ఒక ట్రిప్ కి వెళ్లి బీచ్ ఒడ్డున అలా అందరితో కబుర్లు చెప్పుకుంటూ చిల్ అవుతూ ఉంది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ దివ్యని తన లవ్ స్టోరీ గురించి అడిగితే అదా అని తన మెమరీస్ అన్ని గుర్తు తెచ్చుకుంటుంది. హే దివ్య, ఎలాగైనా ఈ రోజు నువ్వు నీ లవ్ స్టోరీని చెప్పాలి అని అందరూ అడగడంతో తను కూడా తన లవ్ స్టోరీని చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవగానే దివ్య వాళ్ళ కాలేజ్ డేస్ అవి. తను ఫస్ట్ టైం తను ప్రేమించిన అబ్బాయిని చూడగానే ఇష్టపడిపోతుంది. అతను అలాగే అతనిలో ఉన్న ఇన్నోసెన్స్ అండ్ తన మిమిక్రీ టాలెంట్ ఇదంతా తనని చాలా బాగా అట్రాక్ట్ చేస్తుంది. తను ఎవరో కాదు, మూవీలో మన హీరో అయినటువంటి అరుణ్. తను యాక్టర్ విజయ్ సేతుపతి లాగా మిమిక్రీ చేయగలడు. అందువల్ల తన కాలేజ్ లో చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు తనకి. వన్ వర్డ్ లో చెప్పాలంటే దివ్య క్రష్ అండి తను. ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య చూపుల్లోనే కాన్వర్జేషన్ మొదలవుతుంది. అరుణ్ కూడా దివ్యని లైక్ చేసి ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు చాలా రోజులు. సో చూపులతోనే వీళ్ళ మధ్య కాన్వర్జేషన్ జరుగుతుంటే ఇంకా ఎలాగైనా వీళ్ళ లవ్ లో ఇంకొంచెం గ్రోత్ ఉండాలి కాబట్టి మన డైరెక్టర్ మామ ఈ కథని కొంచెం ముందుకు తీసుకెళ్తూ ఒకరోజు దివ్య బర్త్డే స్పెషల్ గా అరుణ్య తనకి ఒక లెటర్ రూపంలో ప్రపోజ్ చేసేటట్టు మనకి చూపిస్తారు. అమ్మయ్య, ఫైనలీ దివ్య అంటే అరుణ్ కి ఇష్టం, అరుణ్ అంటే దివ్యకి ఇష్టం. వీళ్ళిద్దరికి మంచి బాండ్ ఏర్పడుతుంది. ఇద్దరి మధ్య క్యూట్ క్యూట్ లవ్ నడుస్తుంది. వచ్చేస్తే ఇదంతా ఫ్రెండ్స్ తో చెప్పిన తర్వాత దివ్యకి సడన్ గా అప్పుడు అరుణ్ ఫోన్ చేస్తాడు. అరుణ్ ఫోన్ చేయగానే ఎక్కడికి వెళ్ళావే, అయినా నాతో చెప్పకుండా ఎందుకని నీ ఫ్రెండ్స్ తో కలిసి వెళ్ళావు? నాతో చెప్పి వెళ్ళిండొచ్చు కదా ట్రిప్ కి, ఎందుకని నాతో చెప్పలేదు? నీ ఫ్రెండ్స్ లో అబ్బాయిలు చాలా తప్పుగా చూస్తారు, నీకు తెలిసినే కదా, ఎందుకని నాతో చెప్పలేదు అని గొడవ పడుతుంటే ఇంకా దివ్య ఏం చేయలేక వాళ్ళందరి మధ్య చిన్న స్మైల్ ఇచ్చి, అరుణ్ నేను చెప్పేది పూర్తిగా విను, చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో తెలియక నేను చెప్పకుండా వచ్చేసాను, అంతేగాని వేరే ఏ ఉద్దేశం లేదు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. దాంతో మనోడు అరుణ్ కి చాలా కోపం వస్తుంది దివ్య మీద, నా ఫోన్ కాల్ నే కట్ చేస్తుందని. ఆ తర్వాత ఇంట్లో నుంచి రెడీ అయ్యి నేరుగా దివ్య దగ్గరికి వెళ్ళి, దివ్య ఉన్న ఇంట్లో, దివ్య బయటికి రావే, ఎందుకని నాతో చెప్పకుండా అక్కడికి వెళ్ళావు? ఆ తర్వాత నేను ఫోన్ చేసినా కూడా ఎందుకని తెలియలేదు, ఏంటి నన్ను అవాయిడ్ చేస్తున్నావా అని తన మీద కోపడతాడు. దాంతో దివ్య తనకి అర్థమయ్యేటట్లు సిచ్యువేషన్ ని అర్థం చేస్తున్నా కూడా తను మాత్రం వినిపించకుండా గట్టిగా అరుస్తున్నాడు. అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ తన వైపే చూడడంతో, ఇదిగో అరుణ్ నువ్వు ఇంతకు నుంచి సీన్ క్రియేట్ చేయకు, మనం మళ్ళీ మాట్లాడదామని తనని అక్కడే వదిలేసి మళ్ళీ తన రూమ్ కి వచ్చేస్తుంది. ఎంత చెప్తున్నా కూడా దివ్య వినిపించుకోకుండా తన దగ్గర నుంచి వెళ్లిపోవడంతో అరుణ్ కోపం వచ్చి కార్ అద్దాలని చేతితో పగలగొడితే తన చేతికి బ్లడ్ వస్తుంది. ఆ తర్వాత దివ్య ఇది గమనించి తన దగ్గరకు వచ్చి తనని హాస్పిటల్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేస్తుంది. ఆ తర్వాత ఇద్దరు నార్మల్ అయిపోతారు. దీని ద్వారా మనకు అర్థమయ్యేదంటే దివ్యకి అండ్ అలాగే అరుణ్ కి వీళ్ళిద్దరి మధ్య అప్పుడప్పుడు గొడవలు వస్తూ ఉంటాయి. అరుణ్ కి వచ్చేసి యాంగర్ ఇష్యూస్ అన్నమాట. తనకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళినా గొడవ పడుతూ ఉంటాడు. కట్ చేస్తే లవర్ అన్న టైటిల్ కార్డ్ తో అరుణ్ వాళ్ళ ఫ్యామిలీ విషయానికి వస్తే తను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన ఒక పర్సన్. అరుణ్ వాళ్ళ నాన్న ఎప్పుడు చూసినా మందు తాగి తన అమ్మని బాగా టార్చర్ చేసేవాడు. అరుణ్ వాళ్ళ అమ్మ కూడా ప్రేమగా కనీసం ఏదో ఒక రోజు ఆయన మారుతాడు, నా కొడుకు కోసమైనా నేను ఇంట్లో ఉండాలి అని చెప్పి భరించి అక్కడే ఉంటుంది. అఫ్ కోర్స్ ఇంకా అరుణ్ గురించి వాళ్ళ నాన్న గురించి చెప్పనవసరం లేదు, ఎప్పుడు చూసినా ఇద్దరు గొడవ పడుతూనే ఉంటారు. వచ్చేసి ఇంతకు ముందు బిజినెస్ స్టార్ట్ చేస్తానని తన అమ్మ దగ్గర 15 లక్షలు తీసుకుని ఉంటాడు. ఆ డబ్బంతా అరుణ్ ఖర్చు పెట్టేయడంతో అరుణ్ వాళ్ళ అమ్మ ఎప్పుడు చూసినా ఆ డబ్బు గురించే మాట్లాడేదైనా జాబ్ చూసుకోరా, నేను ఇంతకు మించి నీకు డబ్బులు ఇవ్వలేను అని చెప్తుంది. అరుణ్ వాళ్ళ అమ్మ వచ్చేసి ఒక పోస్ట్ ఆఫీస్ లో పనిచేస్తూ ఉంటుంది. రోజు అరుణ్ తన మార్నింగ్ ఈవినింగ్ తీసుకొస్తూ ఉంటాడు. రోజు అరుణ్ వాళ్ళ అమ్మని ఆఫీస్ లో డ్రాప్ చేసి అరుణ్ కి ఒక గ్యాంగ్ ఉంటుంది. తన ఫ్రెండ్స్ తో పాటు ఒక అన్న ఒకడు ఉంటాడు. డైలీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి టైం స్పెండ్ చేస్తాడు. వాళ్ళు అడిగిందల్లా తీసేయడం, వాళ్ళు చెప్పిన పనులన్నీ చేయడం. ఎందుకంటే వాళ్ళ గ్యాంగ్ లో ఒక పర్సన్ అరుణ్ కి డబ్బులు ఇస్తాను అని చెప్పింటాడు బిజినెస్ కి. అందువల్ల అతను ఏం చెప్తే అన్ని చేసేవాడు అనమాట ఫ్రెండ్లీగా. ఇప్పుడు దివ్య విషయానికి వస్తే తను కాలేజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక కంపెనీలో జాయిన్ అయ్యి జాబ్ చేస్తుంది. కంపెనీలో తనకి చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ గా తనైతే తన లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటుంది. ఇంకో పక్క మన అరుణ్ ఏమో సిగరెట్ తాగుతూ మందు తాగుతూ తను బిజినెస్ స్టార్ట్ చేయడానికి మనీ లేదని వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర చెప్పాను కదా, ఒక ఇంట్లో గంజాయి అమ్మే బ్యాచ్ దగ్గర తను కూడా ఉంటాడు. దివ్య ఏమో జాబ్ చేస్తుంది, అరుణ్ ఏమో జాబ్ చేయట్లేదు. అలాని వీళ్ళిద్దరి మధ్య లవ్ ఏ మాత్రం తగ్గలేదండి. దివ్య అరుణ్ ని ఇంతకు ముందు ఎలా అయితే ప్రేమించిందో ఇప్పటికీ అలానే ప్రేమిస్తుంది. రోజు ఈవినింగ్ అరుణ్ దివ్య కోసం ఒక డిష్ ప్రిపేర్ చేసి సర్ప్రైజ్ గా ఇస్తే చాలా బాగా చేసావు అని చెప్తుంది. కానీ అప్పుడప్పుడు నీకు నచ్చిన బిజినెస్ చేయడానికి ఇంకా టైం పడుతుంది, అంతవరకు నువ్వు ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా అని అంటూ ఉంటే అరుణ్ నాకెప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు, నువ్వేం సలహాలు ఇవ్వక్కర్లేదు అనేలాగా ఉంటాడు. ఇలా వీళ్ళ మధ్య చిన్న చిన్న గొడవలు, క్యూట్ కాన్వర్జేషన్స్ తో ఇద్దరు కలిసి హ్యాపీగా ఉంటారు. ఫిజికల్ గా కూడా కలుస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ డే దివ్య వాళ్ళ ఆఫీస్ లో మదర్
మదన్ అనే ఒక పర్సన్ కొత్తగా జాయిన్ అయ్యాడు, చూడడానికి చాలా అందంగా ఉన్నాడు అని దివ్య వాళ్ళ ఫ్రెండ్స్ దివ్య దగ్గర చెప్తే ఇంతకు ముందే మదన్ ని ఆఫీస్ లో చూసింటుంది అనమాట దివ్య. ఓ అలాగా అతను ఒక బ్లాగర్ కదా, తనకి చాలా మంది సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఉన్నారు అని మొత్తం అందరికి తెలుస్తుంది. అతను ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అనమాట. మదన్ దగ్గరికి వెళ్ళి మొత్తం అందరూ వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకుంటారు. దివ్య కూడా మదన్ ని పరిచయం చేసుకుంటుంది. వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక మంచి హెల్దీ ఫ్రెండ్షిప్ మొదలవుతుంది. ఆ తర్వాత ఆ రోజు ఈవినింగ్ దివ్య వచ్చేసి వాళ్ళ కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ ఒక పార్టీ అరేంజ్ చేయడంతో అరుణ్తో పాటు ఆ పార్టీకి అటెండ్ అయితే అందులో ఒకడు కాలేజ్ లో దివ్యని వన్ సైడ్ గా ప్రేమించుంటాడు. అతను ఎవరో కాదు, ప్రవీణ్ అనే ఒక పర్సన్. ఇదిగో మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, స్పెట్స్ పెట్టుకుని ఉన్నాడు ఇతనే. అతన్ని చూడంగానే అరుణ్ కి కోపం వస్తుంది. వీడేంటి ఇక్కడ ఉన్నాడు? అప్పుడే దివ్య పైన వీడికి క్రష్ ఫీలింగ్ ఉంది. వీడు ఇప్పుడు దివ్యతో ఎలా బిహేవ్ చేస్తాడో తెలియదని తన మీద కోపపడతాడు. పైకి మాత్రం నవ్వుతూ అందరి దగ్గర హ్యాపీగా మాట్లాడి తాగుతూ దివ్య ప్రవీణ్ అన్నలుగా వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడుతుంటే దివ్య ఫోన్ చేసి అక్కడ నుంచి రమ్మందమ్మని ఫోన్ చేస్తాడు. తను అరుణ్ ని అక్కడికి పిలిచి మొత్తం అందరూ మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అరుణ్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు, లైఫ్ లో ఇంకా సెటిల్ అయ్యాడా లేదా అంటే దివ్య ఏం చెప్తుందంటే తనకి ఒక కేఫ్ పెట్టాలని ఉంది, అదేనండి ఒక కాఫీ రెస్టారెంట్. తన డ్రీమ్ కోసం తను కష్టపడుతున్నాడు, ఏదో ఒక రోజు తను సక్సెస్ అవుతాడు అని చెప్తుంది. దాంతో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అరే ఏంట్రా అరుణ్ మా దగ్గర ఎప్పుడు నువ్వు విషయం చెప్పనే లేదు, మేము కూడా నీకు హెల్ప్ చేసేవాళ్ళం కదా, అంతవరకు నువ్వు కావాలంటే నా కంపెనీలో జాబ్ చేయి, నేను నీకు మాట్లాడి జాబ్ ఇప్పిస్తాను, నీ రెజ్యూమ్ నాకు పంపించు అని చెప్తాడు. దీంతో అప్పటి వరకు ప్రవీణ్ మీద కోపంలో ఉన్న తను నువ్వేంట్రా నాకు జాబ్ ఇచ్చేదని అరుణ్ తన మీద కోపడి గొడవకి వెళ్తాడు. దీంతో ప్రవీణ్ కి అలాగే అరుణ్ కి వీళ్ళిద్దరి మధ్య పెద్ద గొడవ. దివ్య ఇన్సల్ట్ చేస్తున్నట్టు అరుణ్ పై కోపడి అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఆ తర్వాత అరుణ్ దివ్య దగ్గరికి వెళ్ళి సారీ దివ్య, నువ్వే నేను వద్దన్నా కూడా నన్ను ఇక్కడ తీసుకొచ్చావు, ఇప్పుడు చూడు ఏం జరిగిందో, అయినా నాకు జాబ్ ఇవ్వడం ఏంటి అని అంటాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ గొడవ స్టార్ట్ అవుతుంది. దివ్య ఏడుస్తూ ఒంటరిగా ఇంటికి వచ్చేస్తుంది. ఈ ప్రాసెస్ లో అరుణ్ దివ్యని ఎంత కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నా కూడా తను కన్విన్స్ అవ్వట్లేదు. నీకు ఎన్నిసార్లు చెప్పినా ఇదే చేస్తున్నావు, నాకు నీ పైన కోపం వస్తుంది అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అరుణ్ అలాగే దివ్య వీళ్ళిద్దరూ ఒకరినొకరు కలుసుకోకుండా చాలా రోజులు ఉంటారు, ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటూ. మెల్లమెల్లగా అరుణ్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు. రోజు తన అమ్మని డ్రాప్ చేయడానికి పోస్ట్ ఆఫీస్ కి వెళ్తుంటాడు కదా, తన అమ్మకి బైక్ డ్రైవింగ్ నేర్పించి తననే వెళ్ళమంటాడు. తర్వాత కొన్ని రోజులకి అరుణ్ దివ్యకి మెసేజ్ చేయడంతో సారీ అయిపోయింది, ఈసారికి నన్ను క్షమించు అని చెప్పడంతో మళ్ళీ వీళ్ళిద్దరు ఒకటైపోతారు. సో ఇలాంటి వీళ్ళ మధ్య గొడవలు వస్తూ ఉంటాయి, కలుసుకుంటూనే ఉంటారు. కానీ దివ్య మాత్రం సరిగ్గా అర్థం చేసుకోలేకపోతుంది. తన పక్కనున్న ప్రతిసారి ఎందుకనో భయపడుతూ ఉంటుంది. మెల్లగా అరుణ్ వచ్చేసి దివ్యని మనం ఇంకా పెళ్లి చేసుకుందాం అంటే దివ్య నాకు ఇప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు, ఇంకా నాకు పెళ్లి మీద ఒక క్లారిటీ రాలేదు అని అంటుంది. ఏంటి దివ్య అలా అంటావని దివ్యని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి తన అమ్మకి పరిచయం చేస్తాడు. అరుణ్ వాళ్ళ అమ్మకి దివ్య చాలా బాగా నచ్చేస్తుంది. త్వరగా మీ ఇంట్లో మాట్లాడి పెళ్లి చేసుకుంటమ్మా, మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటే నేను చూడాలని కోరుకుంటున్నాను, ఆ తర్వాత ఒక పిల్లానికని నాకు ఇచ్చేయండి, నేను సపరేట్ గా ఉండి నేను వాడిని చూసుకుంటాను అని అంటుంది. ఇదంతా దివ్యకి కొంచెం అన్కంఫర్టబుల్ గా ఉంటుంది. తను పెళ్లి గురించి పిల్లల గురించి మాట్లాడుతూ ఉంటే సరిగ్గా అప్పుడే అరుణ్ వాళ్ళ నాన్న మందు తాగొచ్చి తన అమ్మ మీద గొడవ పడుతూ ఉన్నాడు. ఇదంతా దివ్య చూసి బాగా ఏడుస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ డే మదన్ దగ్గర దివ్య ఫ్రెండ్లీగా మాట్లాడుతుంటే అదే టైంలో అరుణ్ దివ్యకు ఫోన్ చేసి ఎక్కడున్నావు అని అడుగుతాడు. దీంతో దివ్య పానిక్ అయ్యి ఆఫీస్ లో ఉన్నాను అని చెప్తుంది. యాక్చువల్ గా వాళ్ళందరూ ఇంట్లో ఉంటారు, తను ఇంట్లో ఉన్నాను అంటే తను ఎలా రియాక్ట్ అవుతాడో భయపడి అలా చెప్పి ఉంటుంది. సరే ఈవినింగ్ మీట్ అవుదామా అని అరుణ్ అంటే నాకు కొంచెం వర్క్ ఉందని దివ్య అవాయిడ్ చేస్తుంది అరుణ్ ని. ఆ తర్వాత అరుణ్ వచ్చేసి గంజాయి అమ్మే గ్యాంగ్ ఉంటారు కదా, అతని దగ్గరికి వెళ్ళి ఒక అన్న దగ్గర అన్న డబ్బులు ఇస్తావన్నా కదన్నా, అందుకనే నేను ఇదంతా చేస్తున్నాను, డబ్బులు ఇవ్వవా అంటే కొంచెం టైం పడుతుందిరా అంటాడు. దీంతో వాళ్ళ ఉద్దేశం అర్థం చేసుకున్న అరుణ్ మీరు నాకు డబ్బులు ఇవ్వరని తెలుసుని కోప్పడి వాళ్ళతో గొడవపడి అక్కడి నుంచి వచ్చేసి దివ్యకి ఫోన్ చేసి ఎవరిని నమ్మకూడదు, ఈ ప్రపంచంలో అందరూ మోసగాళ్లే, నాకు నువ్వు నీకు నేను అమ్మ మనం ముగ్గురం కలిసి హ్యాపీగా ఉందాం అంటాడు. అది కూడా బాగా డ్రింక్ చేసి సిగరెట్ తాగుతూ ఏంట్రా సిగరెట్ మానేసావు, మందు కూడా మానేసాను అని చెప్పాను కదా, ఇప్పుడు సడన్ గా ఏంటి అంటే అదా ఒక నెల రోజుల నుంచి మానేసాను కానీ ఇవాళ మళ్ళీ స్టార్ట్ చేశాను అని చెప్తాడు. యాక్చువల్ గా దివ్య అండ్ అలాగే మదన్ వాళ్ళ ఫిమేల్ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక ట్రిప్ కి వెళ్తూ ఉంటారు. సరిగ్గా అప్పుడే రోడ్డు మీద అరుణ్ తన ఫ్రెండ్ తో కనిపిస్తాడు. దీంతో దివ్య అరుణ్ ఫోన్ చేసి ఎక్కడున్నావు అంటే ఆఫీస్ లో ఉన్నాను అని అబద్ధం చెప్తాడు. ఇది గమనించిన దివ్య అరుణ్ తనని చూడడానికి వస్తున్నాను అని చెప్పడంతో నేను ఊరికి వెళ్తున్నాను, బస్ లో ఉన్నాను అని చెప్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్ తో ట్రిప్ కి వెళ్ళడం చెప్పొద్దానికి. మదన్ ఒక వ్లాగర్ కదా, దివ్య అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి దిగిన వీడియోని సోషల్ మీడియాలో
పోస్ట్ చేస్తే అరుణ్ ఆ వీడియోలో దివ్యని చూసి దివ్య నాతో అబద్ధం చెప్పింది, ట్రిప్ కి వెళ్ళింది నాకు చెప్పకుండా కోప్పడి బైక్ తీసుకుని అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ మాదిరిగా అంతే కోపంతో దివ్య దగ్గరకు వచ్చి, ఏంటి దివ్య నాకు చెప్పకుండానే ట్రిప్ కి వెళ్ళావు కదా, నాతో ఎందుకని అబద్ధం చెప్పావని కోప్పడతాడు. అప్పటికే దివ్య ఇంట్లోపల మదన్ అనలిగే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు. అంతే కోపంతో దివ్య దగ్గరికి వెళ్ళి, ఏంటే నువ్వు నాకు చెప్పకుండానే ట్రిప్ కి వెళ్ళావా, అది కూడా వాళ్ళతోని కోప్పడితే మళ్ళీ నువ్వు అదే చేస్తున్నావు, నాకు ఇదే నీలో నచ్చట్లేదని ఇక నుంచి వెళ్ళిపో అని చెప్తుంది. దాంతో ఓహో అలాగా, నువ్వు ఎలాంటి అమ్మాయో నాకు బాగా తెలుసు అని అమ్మాయిల గురించి ఒక తప్పు వర్డ్ యూజ్ చేస్తాడు కదా, ఆ పదాన్ని ఇక్కడ యూజ్ చేస్తాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ పెద్ద గొడవ అవుతుంది. మాదన్ అనలగే తన ఫ్రెండ్స్ అందరూ కలిసి అరుణ్ ని అక్కడ నుంచి పంపించేస్తారు. అరుణ్ ఇంట్లో వెళ్లి నైట్ అంతా నిద్రపోకుండా దీని గురించే ఆలోచిస్తూ ఉంటాడు. దివ్య మెసేజ్ చేయలేదని, దివ్య తనతో కోప్పడిందని. తర్వాత అరుణ్ తెలిసి వచ్చేది ఏంటంటే అరుణ్ వాళ్ళ అమ్మ స్లీపింగ్ టాబ్లెట్ వేసుకుందని. వెంటనే తనని హాస్పిటల్ తీసుకెళ్తాడు. అరుణ్ వాళ్ళ అమ్మని చూడడానికి వచ్చిన వాళ్ళ నాన్న దగ్గర చాలా కోప్పడతాడు. ఇది చూడడానికే ఎన్ని రోజులు మా అమ్మని టార్చర్ చేసావా, ప్రాణం ఒకటే మిగిలింది, కంటికి కనిపించకు, ఇక నుంచి వెళ్ళిపోని అరుణ్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, ఎందుకమ్మా ఇలా చేసావు అని అంటాడు. అరుణ్ వాళ్ళ అమ్మ ఏం చెప్తుందంటే, నీ కోసం దాచిపెట్టిన 10 లక్షలు కనిపించట్లేదు, మీ నాన్న తీసుకెళ్లిపోయారు, నేను అలాగే నువ్వు దివ్య మనం ముగ్గురం కలిసి ఒక ఇంట్లో ఉంటాం, ఇంక మీదట మన ఫ్యామిలీ విషయాలన్నీ దివ్యకి తెలియదు కదా, తెలిస్తే మనల్ని తప్పుగా అనుకుంటుంది కదా, ఇదంతా తనతో చెప్పకు, మన ఫ్యామిలీ విషయాలు మన దగ్గరే ఉండి అంటుంది. దీంతో అరుణ్ కి తెలియకుండానే కళ్ళలో నుంచి నీళ్ళు వస్తుంది. ముందు అరుణ్ అలాగే దివ్య గొడవపడి విడిపోయిన విషయం తన అమ్మకి చెప్పడానికి ప్రయత్నించిన తను వినే పరిస్థితుల్లో లేదు కాబట్టి చెప్పడు. ఆ తర్వాత చాలా రోజులు ఒకరినొకరు కలుసుకోకుండా మాట్లాడకుండా ఉంటారు. ఫైనల్లీ దివ్య బర్త్డే వస్తుంది. బర్త్డే కావడంతో అరుణ్ దివ్యకి విష్ చేస్తాడు. ఫోన్ లో మెసేజ్ చేసి కొద్దిసేపటికి అరుణ్ కి దివ్య ఫోన్ చేసి, ఈ రోజు నైట్ ఒక పార్టీ ఉంది ఇంట్లో, నా ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు, ఇఫ్ యూ డోంట్ మైండ్, నీకు ప్రాబ్లం లేకుంటే నువ్వు కూడా రావచ్చు కదా అని అంటుంది. దివ్య వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఎందుకు అతన్ని మళ్ళీ పిలుస్తున్నారు అంటే, 6 years రిలేషన్షిప్ మాది, తనతో కలిసి నా లైఫ్ మొత్తం ఊహించుకున్నాను, ఇప్పుడు ఒక రోజు తనని కలిస్తే ఏం కాదులే అని చెప్పి అరుణ్ ని అక్కడికి పిలిపిస్తుంది. ఆ తర్వాత అరుణ్ పార్టీలోకి వస్తాడు. ఇంకా మీకు తెలిసిందే కదా, దివ్య అలాగే మదన్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అక్కడ ఉండడంతో అరుణ్ కి మళ్ళీ వాళ్ళ మీద కోపం వస్తుంది. చిన్న పాజిటివ్నెస్ అన్నమాట. దివ్య కోసం తన ఫోటో ఫ్రేమ్ ని గిఫ్ట్ గా తీసుకెళ్లి, నేను నీతో పర్సనల్ గా మాట్లాడాలని టెర్రరిస్ట్ మీదకి వెళ్ళి, ఇక మీదట నీకు నచ్చేలాగానే నేను ఉంటాను, నువ్వేం చెప్తే అదే వింటాను, జరిగిందంతా మర్చిపోయి కలుసుందాం అంటాడు. దీంతో దివ్యకి మళ్ళీ కోపం వచ్చి బాధపడి, ఇంతటితో వదిలేద్దాం, మనమిద్దరం దూరంగా ఉండడమే మన ఇద్దరికి మంచిది, మనం కలుసున్న ప్రతిసారి గొడవలు మన మధ్య వస్తూనే ఉన్నాయి, నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మారట్లేదు అంటుంది. ఆ తర్వాత ఎలాగో ఆ రోజు దివ్య బర్త్డే కావడంతో వ్లాగర్ బాయ్ మదన్ అనల్గే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక ట్రిప్ కి వెళ్ళాలనుకుంటున్నారు. దివ్య వచ్చేసి అరుణ్ కూడా ఇన్వైట్ చేస్తుంది. అరుణ్ ఏమో కొంచెం నర్వస్ గా ఉంటాడు వాళ్ళ మధ్య వెళ్ళడానికి, వీళ్ళందరూ కలిసి వెళ్తున్నారు అని దివ్యని తప్పుగా చూస్తారేమో అన్న పాయింట్ ఆఫ్ వ్యూ లో, నేను కూడా వస్తాను బాసు అని, ఒక 2 hours టైం ఇవ్వండి, నేను ఇంటికి వెళ్ళి నా థింగ్స్ అన్ని ప్యాక్ చేసుకుని వచ్చేస్తానని. ఫైనల్లీ దివ్య మదన్ వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్లే ట్రిప్ లో అరుణ్ కూడా జాయిన్ అవుతాడు. ట్రిప్ కి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు మొత్తం స్టే చేయడానికి ఒక్కొక్కరు ఒక రూమ్ లో ఉంటే, అరుణ్ ఏం చేస్తాడంటే, నన్ను అన్నలాగే అరుణ్ మా ఇద్దరిని ఒక రూమ్ లో ఉంచండి, కొంచెం పర్సనల్ విషయాలు మాట్లాడాలి అని చెప్తారు. ఇది దివ్యకి నచ్చక దివ్య అలాగే తన ఫీమేల్ ఫ్రెండ్ ఇద్దరు ఒక రూమ్ లో ఉంటారు. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ బీచ్ లో మొత్తం అందరినీ వీడియో తీస్తూ ఉంటే మదన్ మీద కోపడి, అమ్మాయిల్ని నువ్వు ఇలాగే వీడియో తీస్తావా, ఇలానే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తావా అంటే, తప్పేముంది బ్రదర్, ఈ రోజుల్లో ఇదంతా కామన్ అని అంటాడు. దాంతో మదన్ కి అలాగే అరుణ్ కి వీళ్ళిద్దరి మధ్య క్లాష్ వస్తూ ఉంటే, మళ్ళీ అక్కడికి దివ్య వచ్చి, మళ్ళీ మొదలు పెట్టారా, నీతో ఇదే నాకు ప్రాబ్లం వచ్చింది అంటుంటే, అది కాదు దివ్య, వీడు నిన్ను ఈ డ్రెస్ లో ఫోటో తీసి వీడియో కూడా తీసి సోషల్ మీడియాలో పెడుతూ ఉన్నాడు, మీ ఇంట్లో తెలిస్తే ప్రాబ్లం అవుతుంది అంటే, అది నా ప్రాబ్లం, ఏమొచ్చినా నేను చూసుకుంటాను అని చెప్తుంది. ఆ తర్వాత అరుణ్ బాగా డ్రింక్ చేసి మొత్తం అందరి ముందు కేక్ కటింగ్ చేసి, దివ్య నా భార్య, మీకందరికి నా భార్యని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను అంటాడు. దీంతో దివ్య కోపం వచ్చి, మళ్ళీ నువ్వెందుకని ఇద్దరి మధ్య రిలేషన్షిప్ కట్ అయిపోయింది అంటే, నేను చచ్చిపోతాను దివ్య, నేను ఎవరికి అవసరం లేదు, మా అమ్మ కూడా నాకు చెప్పకుండానే సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించింది, నేను చచ్చిపోతానని సముద్రంలో వెళ్లి చనిపోవడానికి ప్రయత్నిస్తాడు. ఆ తర్వాత మదన్ అలాగే ఇంకొక పర్సన్ అక్కడికి వెళ్ళి
ఫైనల్లీ అరుణ్ ని కాపాడతారు. చిన్న పిల్లాడిలాగా ఇంత సెల్ఫిష్ గా నువ్వు బిహేవ్ చేస్తావని అనుకోలేదు, నిన్ను చూస్తేనే నాకు కోపం వస్తుంది, ఎందుకనే నువ్వు నాకు నచ్చట్లేదు అని మళ్ళీ మళ్ళీ అదే చెప్తుంది దివ్య అరుణ్ దగ్గర. ఆ తర్వాత బాగా డ్రింక్ చేయడంతో అరుణ్ వామిట్ చేస్తాడు. సరిగ్గా అప్పుడే అరుణ్ వాళ్ళ అమ్మ తన ఫోన్ చేస్తే దివ్య ఫోన్ కాల్ తీసి, అమ్మ నేను అనలిగే అరుణ్ ఇప్పుడు ఇద్దరం కలిసి ఉండట్లేదు, మేమిద్దరం విడిపోయాం, నాకు అరుణ్ తో కలిసి ఉండడం కుదరట్లేదు అని బాగా ఎమోషనల్ అవుతుంది. మా వాడు ఏం చేశాడమ్మా, చిన్నప్పటి నుంచి నన్ను మా ఆయన్ని చూసి వాడు అలా పెరిగాడు, అంతేగాని వాడు మంచివాడమ్మా అని చెప్పి తను కూడా బాగా ఏడుస్తుంది. ఆ తర్వాత దివ్య మదన్ తో ఫ్రెండ్లీగా, ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, నేనే అనవసరంగా అరుణ్ ని ట్రిప్ కి తీసుకొచ్చి తప్పు చేశాను, మీరే వాడిని భరిస్తున్నారు, ఏ డిసిషన్ తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదు అని అంటే, ఇది నీ లైఫ్, నీ డిసిషన్, నువ్వు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో, మీరిద్దరు కలిసి 6 సంవత్సరాలు రిలేషన్షిప్ లో ఉన్నారు, నాకంటే అరుణ్ గురించి నీకే బాగా తెలుసు అని చెప్పి, నాకు ఒక అమ్మాయితో బ్రేకప్ అయిందని చెప్పాను కదా, మాకిద్దరికి బ్రేకప్ అవడానికి రీజన్ ఏంటంటే సేమ్ నా మీద తనకి పాజిటివ్నెస్ ఉండేది, ఎప్పుడు చూసినా నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఏం చేస్తున్నావు, ఎవరితో ఉన్నావు, ఈ క్వశ్చన్స్ అడుగుతుంటే నేను తను ఫీల్ అవుతుందేమో అని అబద్ధం చెప్పాను. యాక్చువల్ గా ఏం జరుగుతుందంటే మనం అబద్ధం చెప్పడం వల్లే వాళ్ళు ఇంకా ఫీల్ అవుతారు, హర్ట్ అవుతారు. సో నేను చెప్పేది ఏంటంటే మనం ప్రేమించిన వాళ్ళు హర్ట్ అవ్వకూడదని మనం వాళ్ళతో కొన్నిసార్లు అబద్ధం చెప్పాల్సి వస్తుంది, ఆ అబద్ధమే వాళ్ళని బాగా హర్ట్ చేస్తుందని. సిచ్యువేషన్స్ రిలేషన్షిప్ లో అలా ఉంటాయి, మనం ఏం చేయలేం, అందరూ ఫేస్ చేయాల్సిందే అని, నీ లైఫ్ లో డిసిషన్స్ నువ్వే తీసుకోవాలి, ఎవరిని అడిగి తీసుకోవద్దు అని చెప్పి తనకి ఒక సలహా ఇస్తాడు. ఆ తర్వాత అరుణ్ దివ్యతో మళ్ళీ నాకు ఒక ఛాన్స్ ఇవ్వు అని అడుగుతుంటే, మీ అమ్మని మీ నాన్న మళ్ళీ ఛాన్స్ ఇవ్వు అని అడిగితే మీ అమ్మ యాక్సెప్ట్ చేస్తుందా అంటాడు. దీంతో అరుణ్ కోపం వచ్చి మా నాన్నతో నన్ను పోలుస్తుందా అని ఒంటరిగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత తను ఎమోషనల్ గా ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటే, నేనే నిన్ను మీ నాన్నతో పోల్చి తప్పు చేశాను, ఐఎమ్ సారీ అని చెప్పి దివ్య కూడా తనని ఏడవద్దు అని అంటుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఏడుస్తూ హగ్ చేసుకుంటారు. వీళ్ళిద్దరి మధ్య ప్రేమ చాలా ఉంది, కానీ ఒకరినొకరు అర్థం చేసుకోవట్లేదు అంతే. ఫైనలీ వీళ్ళ ట్రిప్ కంప్లీట్ అయిపోయింది, అందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. అరుణ్ కూడా దివ్య నుంచి లైఫ్ లో నీకు కనిపించను, మనం ఇద్దరం కలవడం బహుశా ఇదేనేమో లాస్ట్ టైం అని తనని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి అక్కడ నుంచి వస్తూ ఉంటే బైక్ స్టార్ట్ అవట్లేదు, వర్షం వస్తుంది, ఒక్క నిమిషం అని దివ్య తన దగ్గరికి వెళ్ళి తనని గట్టిగా హగ్ చేసుకుని ఎమోషనల్ అవుతూ ఉంది. అరుణ్ కూడా ఇంకా తన దగ్గర ఉంటే తను కూడా ఎమోషనల్ అయిపోతానేమో అని అక్కడ నుంచి వచ్చేస్తాడు. చేస్తే 2 సంవత్సరాల తర్వాత అరుణ్ తను అనుకున్నట్టుగానే ఒక కేఫ్ పెడతాడు, అదేనండి కాఫీ షాప్. అదే షాప్ లోనే ర్యాండమ్ గా కోఇన్సిడెంటల్ గా దివ్య వచ్చి కాఫీ తాగుతూ ఉంటుంది. ఈ హోటల్ నీదేనా, నాకు చాలా హ్యాపీగా ఉంది, ఈ రోజు నిన్ను ఈ పొజిషన్ లో చూస్తుంటే షేక్ హ్యాండ్ ఇచ్చి చిన్న స్మైల్ ఇస్తుంది. ఇంతటితో మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. ప్రేమ దీని మీద ఒక్కొక్కరికి ఒక్కో ఒపీనియన్ ఉంటుంది. కొంతమంది ఏమో ప్రేమ అనేది లైఫ్ లో మనకి చాలా ఇంపార్టెంట్, మనల్ని ప్రేమించే వాళ్ళు మన లైఫ్ లో ఎంత మంది ఉంటే మన లైఫ్ అంత బాగుంటుంది అని అంటూ ఉంటారు. ఇంకొంతమంది ఏమంటారంటే అసలు ఈ ప్రపంచంలో ప్రేమ అనేదే లేదు, ఎక్కడ చూసినా మోసాలే అని అంటుంటారు. ఇంకో కేటగిరీ ఉంటారు, డబ్బు వల్ల ప్రేమ పడుతుంది, అందం చూసి ప్రేమ పడుతుందని. బట్ ప్రేమ అనేది ఇంకా ఈ భూమి మీద ప్రతి ఒక్కరిలోనూ బ్రతికే ఉంది. ప్రేమ ఎప్పుడు మనకి స్ట్రెంగ్త్ అవ్వాలి కానీ వీక్నెస్ అవ్వకూడదు. అలా అని నాకు ఈ మూవీ చూసిన తర్వాత అర్థమైంది, దివ్యకి అలాగే అరుణ్ కి వీళ్ళిద్దరి మధ్య చచ్చేంత ప్రేమ ఉందండి. వీళ్ళిద్దరూ ఎప్పుడో ఒక రోజు మళ్ళీ కలుస్తారు. కేవలం వీళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితులు మాత్రమే వీళ్ళని విడిగొట్టాయి. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని కింద కమెంట్ బాక్స్ లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. ప్రతి వీడియోలో చెప్పేలాగానే ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్ గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.